నమస్తే అండి, వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈ రోజు మీ ముందుకు ఒక మంచి ప్రాపర్టీతో వచ్చానండి. అది రెసిడెన్షియల్ కమ్ కమర్షియల్ ప్రాపర్టీ అండి. ఎక్కడంటే మన ఆగిరిపల్లి దగ్గర. ఇప్పుడు నేను నుంచున్నది ఆగిరిపల్లి సెంటర్, కొట్టాయం సెంటర్ అంటారు. మీరు చూస్తున్నారు కదా టెంపుల్, ఇది కొట్టాయం సెంటర్ లో ఉండే టెంపుల్ అండి. ఇది మీకు అటు సైడ్ చూస్తే రైట్ సైడ్ నూజివీడు వెళ్ళే రోడ్డు అండి. అది ఆగిరిపల్లి నూజివీడు వెళ్ళే రోడ్డు. మనకి ఇటు సైడ్ చూస్తే ఆగిరిపల్లి గన్నవరం వెళ్ళే రోడ్డు. ఇది మనకి ఆపోజిట్ లో, టెంపుల్ కి ఆపోజిట్ లో ఉంది ఆగిరిపల్లి నుంచి విజయవాడకి వెళ్ళే రోడ్డు అండి. ఇది అడవినెక్కలం సూరంపల్లి నున్న మీదుగా విజయవాడ వెళ్ళే రోడ్డు. మనకి ఈ కొట్టాయం సెంటర్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్ గా 400 మీటర్స్ లో మనకు ఒక రెసిడెన్షియల్ కమర్షియల్ ప్రాపర్టీ వచ్చిందండి. మనం ఇప్పుడు తోటపల్లి అనే గ్రామం దగ్గర ఉన్నామండి. మీకు ఇందాక చెప్పినట్టు మన ఆగిరిపల్లి కొట్టాయం సెంటర్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్ గా 4 కిలోమీటర్స్ అండి ప్రాపర్టీ దగ్గరికి. ఇందాక మీకు 400 మీటర్స్ చెప్పుకుంటాను, బై మిస్టేక్ అది, సారీ. మనకి ఆగిరిపల్లి సెంటర్ ఏదైతే ఉందో కొట్టాయం సెంటర్ దగ్గర నుంచి మనకి గన్నవరం వెళ్ళే బైపాస్ ఇది. నేను నుంచున్నది ఆగిరిపల్లి నుంచి గన్నవరం వెళ్ళే బైపాస్ ఇది. చూస్తున్నారు కదా, బైపాస్ నుంచి మనం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా తార్ రోడ్డు. ఈ తోటపల్లి గ్రామంలోకి తార్ రోడ్డు ఇది. మనకి ఆగిరిపల్లి నుంచి గన్నవరం వెళ్ళే బైపాస్ తార్ రోడ్ నుంచి మనకి ఇది ఇంటర్నల్ తార్ రోడ్డు. ఈ తార్ రోడ్డు మీదుగా లోపల మనకి వెంచర్ లో ప్లాట్ వచ్చిందండి. వెంచర్ లో ప్లాట్ మీకు అక్కడికి వెళ్ళి మీకు ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అనేది ఎక్స్పోర్ట్ చేస్తాను, రండి. మనం ఇప్పుడు వెంచర్ దగ్గరికి వచ్చామండి. ఇది వెంచర్ వచ్చేసి 40 ఎకరాల వెంచర్ అండి. 40 ఎకరాల్లో వేసిన వెంచర్. ఒక్కసారి వెంచర్ ఓవర్ చూడండి. ఇక్కడ నుంచి ప్లాట్స్, ఇక్కడ మొత్తం అన్ని 33 ఫీట్ రోడ్లు ఇవన్నీ మీకు చూస్తున్నాయండి. అలా చివరి వరకు ఆ కొండ వరకు మొత్తం అంతా కానీ వెంచర్ 40 ఏకర్స్ వెంచర్ అనేది కాదు కదండి. మీకు మొత్తం హిల్ వ్యూ కానీ ఆ కొండలకి సరౌండింగ్ లో ఫ్లాట్ ఏరియా, కొండ దగ్గర యాక్చువల్ గా ఫ్లాట్ ఏరియా అనేది ఉండదు, కానీ ఈ కొండ దగ్గర మనకి ఫ్లాట్ ఏరియా ఉంది. చక్కగా నీట్ గా ఉంది ఏరియా అంతా. మళ్ళీ ఇటు సైడ్ కూడా చూసారు వెంచర్. మొత్తం వెంచర్ అనేది ఏంటంటే మనకి స్క్వేర్ గా ఉంటుందండి. వెంచర్ మొత్తం 40 ఎకరాలు, ఇటు సైడ్ 20, ఇటు సైడ్ 20, 40 ఎకరాలు స్క్వేర్ గా ఉంటుందండి. మీకు ఈ వెంచర్ కి ఇందాక మనం చూపించాం కదండి, ఆగిరిపల్లి నుంచి గన్నవరం వెళ్ళే బైపాస్, ఇక్కడ నుంచి 100 మీటర్స్. అది చూస్తున్నారు కదా, ఆగిరిపల్లి నుంచి గన్నవరం వెళ్ళే బైపాస్. ఇక్కడ నుంచి 100 మీటర్స్ అండి. మనకి ఆ బైపాస్ నుంచి 40 ఫీట్ రోడ్ యాక్సెస్. అది కొంత దూరమే. మీకు అక్కడ షెడ్ కనిపిస్తుంది చూడండి, లెఫ్ట్ సైడ్. అది ఆ షెడ్ను అంగన్వాడీ కట్టారు. అక్కడ నుంచి మనకి ఇది 80 ఫీట్ రోడ్ యాక్సెస్. ఈ వెంచర్ వచ్చేసి 80 ఫీట్ అండి. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక 40 ఫీట్. మన బైక్ ఉన్న దగ్గర ఏమో 40 ఫీట్. అది ఒక 1 వే. ఇప్పుడు నేను నుంచున్నది ఒక 40 ఫీట్. 80 ఫీట్ రోడ్ యాక్సెస్ అండి దీనికి. ఇప్పటి వరకు మనం చేసిన వెంచర్స్ లో ఎక్కడ 80 ఫీట్ గ్రాండ్ ఎంట్రన్స్ అనేది మనకి ఎక్కడ ఇవ్వలేదండి. మనకి ఈ వెంచర్ లో మాత్రమే 40 ఫీట్ మొత్తం 80 ఫీట్ ఇచ్చారు. మీరు చూస్తున్న ఈ లేఅవుట్ లో మనకి సిఆర్డిఏ అప్రూవ్డ్ ప్లాట్ ఒకటి సేల్కి వచ్చిందండి. ఆ ప్లాట్ దగ్గరికి వెళ్ళే ముందు మీకు ఒక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి చూపిస్తానండి. హీల్ ప్యారడైజ్, మీరు ఏమంటారు తోటపల్లి దగ్గర మీకు చూస్తున్నారు చూడండి, ఇదే హీల్ ప్యారడైజ్ అని. మొత్తం ఆ వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి అపార్ట్మెంట్ పక్కన ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు మొత్తం అన్ని అవే. ఇక్కడ మనకి ఎదురుగా మనకి ఆర్చ్ కనిపిస్తుంది చూడండి, ఇటు సైడ్ హీల్ ప్యారడైజ్ అని. సింగిల్ పేరెంట్ పీపుల్ కి ఫ్రీగా ఎడ్యుకేషన్ ప్లస్ హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నదండి ఇది హీల్ ప్యారడైజ్ అనేది. ఇది చాలా ఫేమస్, అందరికి తెలుసు. ఆ హీల్ ప్యారడైజ్ కి యాక్సెస్ రోడ్ కూడా ఇదేనండి, ఈ 80 ఫీట్ రోడ్ యాక్సెస్. సో మనం మాట్లాడుకున్న ప్రాపర్టీ ఇదేనండి. ఇప్పుడు నేను నుంచున్నది ప్రాపర్టీ చూస్తున్నారు కదా, ఇది 198 గజాలండి. 198 గజాలు ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. మనకి ప్రాపర్టీ హద్దులు వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ కనిపిస్తుంది ప్రాపర్టీ హద్దు. ఇక్కడ ఈ రాయి ఉంది కదండి, స్టోన్. ఇక్కడ నుంచి మనకి అక్కడ బ్యాక్ సైడ్ ఎల్లో కలర్ పోల్ కనిపిస్తుంది చూడండి, చిన్నది టీ షేప్ లో మధ్యలో. ఆ రైట్ సైడ్ పోల్ ఉంది చూడండి, పెద్ద పోలు. ఆ పిల్లర్ కి ఎగ్జాక్ట్ గా ప్యారలల్ గా ఇక్కడ ఎల్లో కలర్ చిన్న పోల్ ఉంటుంది చూడండి, అక్కడికి. అలాగే అటు సైడ్ హద్దు వచ్చేసి ఆ ఫెన్సింగ్ ఉన్న పోల్ అండి. అలాగే ఇటు సైడ్ వచ్చేసి ఈ ఫెన్సింగ్ ఉన్న పోలు. మొత్తం ఈ 4 హద్దుల మధ్య మనకి 198 గజాలు వచ్చిందండి. ఈస్ట్ ఫేసింగ్, తూర్పు ఫేసింగ్ వస్తుంది. రోడ్డు వచ్చేసి 33 అడుగుల రోడ్డు అండి. మీరు చూస్తున్నారు కదా, 33 అడుగుల రోడ్డు. డ్రైనేజ్ కనెక్షన్ ఫెసిలిటీ ఉంది. అలాగే మీరు చూస్తే ఎలక్ట్రిక్ ఫెసిలిటీ కూడా ఉంది. చుట్టూ కాంపౌండ్ వాల్ కూడా ఉంది చూడండి. లో బడ్జెట్ లో ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకున్నా, లేదంటే కన్స్ట్రక్షన్ చేసుకుందాం అనుకున్నా బాగా యూస్ఫుల్ గా ఉండే సూటబుల్ ప్రాపర్టీ అండి. ఎందుకంటే చాలా మంది ఫామ్ హౌస్ అంటారు, కొంతమంది ఏమో లో బడ్జెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు, హిల్ స్టేషన్ లో చూసుకుందాం అనుకుంటారు. అలాగే ఇక్కడ చూస్తే మనకి హిల్ స్టేషన్ ఉంది, దానికి ఆనుకునే 40 ఎకరాలు.
ఈ లేఅవుట్ సిఆర్డి వెంచర్. అలాగే హీల్ ప్యారడైజ్ సంబంధించిన స్కూల్ ఉంది, మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి, చాలా పెద్దది. ఇక్కడ నుంచి ఆ చివరి వరకు ఉంది. మనకి ఈ లేఅవుట్ ఎంత ఉందో దానికన్నా పెద్దది అది ప్యారడైజ్. అలాగే మనకి మన వెంచర్లో అక్కడ ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసి ఉంది చూడండి, కనిపిస్తుంది మీకు అక్కడ. అది సౌత్ ఫేసింగ్ లో కన్స్ట్రక్ట్ చేశారు, అదొకటి. అంతేకాకుండా మనకి గన్నవరం ఆయిర్పల్లి బైపాస్ ఇక్కడ నుంచి 100 meters లో ఉంది. మనకి ఓన్లీ ప్రాపర్టీ విషయంలో, ప్రాపర్టీ కొన్నామని ఇన్వెస్ట్మెంట్ కోసమే కాదండి, మనకి అన్ని విధాలుగా మనకి డెవలప్మెంట్స్ ఉన్నాయి. హౌస్ కన్స్ట్రక్షన్ కానీ, అలాగే మనకి పక్కన ఉన్న స్కూల్ కానీ, హిల్ స్టాప్ ఏరియా కానీ, అలాగే గన్నవరం బైపాస్ 100 meters డిస్టెన్స్ లో ఉండటం కానీ. అన్నిటికన్నా ముందు మనకి తూర్పు ఫేసింగ్ వచ్చింది, చాలా మంది ఈస్ట్ ఫేసింగ్ బాగా లైక్ చేస్తారు. సో తూర్పు ఫేసింగ్ ముందు 33 అడుగుల రోడ్డు. ఈ ప్రాపర్టీ అనేది సిఆర్డి అప్రూవ్డ్ ప్రాపర్టీ అండి, లోన్ కూడా వస్తుంది. సిఆర్డి అప్రూవ్డ్ ప్రాపర్టీ, లోన్ మీద కూడా తీసుకోవచ్చు. ఇక ప్రైస్ డీటెయిల్స్కి వస్తే మీకు గజం వచ్చేసి 6,500 రూపాయలు చెప్తున్నారండి. గజం 6,500 రూపాయలు. కావాల్సిన వాళ్ళు మాట్లాడుకోవచ్చు. ఈ ప్రాపర్టీ కనుక మీకు నచ్చి ఇంట్రెస్ట్ ఉండి కొనాలని అనుకుంటే మన శివ ప్రాపర్టీస్ ప్రమోషన్ ఛానల్ కాంటాక్ట్ చేయండి. దయచేసి టైం పాస్ వాళ్ళు కాంటాక్ట్ చేయొద్దండి, ఎందుకంటే చాలా కాల్స్ వస్తుంటాయి, మేము అన్ని కాల్స్ అటెండ్ చేయలేకపోతున్నాము. కస్టమర్స్ కూడా డిసప్పాయింట్ అవుతున్నారు. చాలా మంది వాట్సాప్ కాల్ చేస్తున్నారు, దయచేసి వాట్సాప్ కాల్స్ చేయమాకండి. వాయిస్ కాల్ చేయండి, అటెండ్ చేయకపోతే మెసేజ్ పెట్టండి, వాట్సాప్ మెసేజ్. డెఫినెట్గా కాల్ బ్యాక్ చేస్తాం, ఎందుకంటే మాకు కస్టమర్స్ కావాలి. మీ మీద ఆధారపడి మేము బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మీకు ఖచ్చితంగా కాల్ బ్యాక్ చేస్తాం. దయచేసి వాట్సాప్లో మెసేజ్ డ్రాప్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ.